లేదు. దుప్పిలు అదే చూస్తున్నా. దుప్పిల్ నానా. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ట్రెడిషనల్గా రెడీ అయిపోయి మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతున్నామండి. సో ఎక్కడికో కాదు, శ్రీశైలం వెళ్తున్నాము. యాక్చువల్లీ శ్రీశైలం వెళ్ళాలనుకున్నది ఇప్పటిది కాదండి మా ప్లానింగ్. అరుణాచలం వెళ్ళొచ్చాం కదా లాస్ట్ ఇయర్. సో అప్పటి నుంచి వెళ్దాము ఒకసారి, శ్రీశైలం కూడా వెళ్ళక చాలా ఇయర్స్ అయింది అని చెప్పేసి అనుకున్నాం అనమాట. వేణుగారు కూడా బాగా ఇష్టమైన ప్లేస్ శ్రీశైలము. సో అనుకున్నాము చాలాసార్లు వెళ్ళాలి అని చెప్పేసి. ఈ మధ్యలో ఇంకా మా బిల్డ్మో రియాలిటీ గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేయడము, ఆ వర్క్స్ అవన్నీ, ఇంకా దాంతోపాటుగా పిల్లలకు ఎగ్జామ్స్, దాని తర్వాత ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్లో కూడా వెళ్దాము అని చెప్పేసి ఒకసారి అనుకున్నాం అనమాట. బట్ ఇంకా మీకు చూస్తున్నారు కదా వీడియోస్ అయితే, రీసెంట్ వీడియోస్ చూస్తున్నారు కదా, ఏదో ఒక ఈవెంట్స్ రావడం, అంటే ఫంక్షన్స్ అని అవి ఇవి అని చెప్పేసి ఫుల్ బిజీగా ఉన్నామన్నమాట. దాంతోపాటు మొన్న అంటే స్కూల్స్ రీఓపెనింగ్ కాకముందే ఒకసారి వెళ్ళాలి అని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఆ ప్లాన్ చేసుకునే తరుణంలోనే అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అప్పుడు డిస్కషన్ చేసుకున్నాం అనమాట. సో వెళ్ళేసి వద్దాము అని అన్నారు. కానీ ఇప్పుడు ఇంత ఆల్ ఆఫ్ సడన్గా, సో నిన్న ఈవినింగే కన్ఫర్మ్ చేశారండి. 6:30 అయిందనమాట. ఆ టైంకి కన్ఫర్మ్ చేశారు. దట్టు అదేంటి అని అంటే ఇంకా స్పర్శ దర్శనం కూడా. సో దానికైతే ఇప్పుడు మేము వెళ్తున్నాము. 3 ఫ్యామిలీస్ కలిసి అయితే వెళ్తున్నామండి. అన్నయ్య వాళ్ళ కార్లో అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, మా కార్లో మేము వెళ్తున్నాము. బ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. ఇంకా మేము ఏమేం ప్లేసెస్ చూస్తాము, ఎక్కడికి వెళ్తాము, ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అనేది అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. స్పర్శ దర్శనం అయిపోయిన తర్వాత కూడా నేను నా అంటే ఏమంటారు ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకుంటా డెఫినెట్గా మీతోటైతే. సో ఇప్పుడే టిఫిన్స్ కోసం అయితే ఆగాము. అంటే చూస్తున్నాం అనమాట ప్లేసెస్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏది బాగుంటుంది అని చెప్పేసి. పిల్లలకి ఏంటంటే మొబైల్ క్యాంటీన్స్ ఇలా బాగుంటాయి, వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. సో యాక్చువల్లీ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నామండి. బట్ కాకపోతే ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకొని అప్పటికప్పుడు అనుకున్నాం కదా, ఏం ప్రిపేర్ చేసుకోలేదు అందుకోసం అని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగామన్నా కదా, 2 ఇడ్లీ 2 బోండా పెట్టిస్తున్నాను అనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఇది వచ్చేసి కూడా దగ్గర ఆగామండి. సో అక్కడ అనమాట, కూడా ఎగ్జిట్ ఉంది కదా, సో అక్కడ. ఎందుకంటే మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇటువైపే ఉన్నాయి, అందుకోసం. ఇప్పుడే మేము కడతాల్కి రీచ్ అయ్యాము. కడతాల్కి అంటే మేము స్టార్ట్ అయ్యి కూడా 1 అవర్ అయిందనమాట. మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో కడతాల్ ఏంటి అంటే మంచి ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంటుంది ఇక్కడ. నేను చూపిస్తానండి ఆ టెంపుల్ ఏంటి అనేది కూడా. ఎవరైనా శ్రీశైలం వెళ్ళేటప్పుడు టైం ఉంటే డెఫినెట్గా దర్శించుకొని వెళ్ళండి అమ్మవారి టెంపుల్. ఇంకా బ్యాక్ సైడ్ కూడా శివాలయం ఉంటుంది, పురాతనది, చాలా బాగుంటుంది. కొలను కూడా ఉంటుంది అక్కడ. సో నేను చూపిస్తాను ఇప్పుడు ఆ టెంపుల్ని. కడతాల్ టోల్ గేట్. ఇది దాటిన తర్వాత కదండి మనకి మైసిగండి టెంపుల్. మైసిగండి టెంపుల్ అండి. అంటే ఇక్కడ చాలా మంది బాగా నమ్ముతారనమాట, బిలీవ్ చేస్తారు ఇక్కడ అమ్మవారిది. చేయమన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదండి మైసిగండి టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పేసి. సో అది డౌన్లో కనిపిస్తుంది కదా మీకు. సో ఇక్కడే అన్నమాట. ఇక్కడ శివాలయం అవన్నీ ఉంటాయి. మనకి స్టే చేయడానికి కూడా ఉంటుందండి ఇక్కడ, రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, అంటే ఏమైనా మొక్కులు అలా ఉన్నప్పుడు కూడా ఇక్కడ అందరూ వచ్చి తీర్చుకుంటారనమాట, మొక్కులు తీర్చుకుంటారు. అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు అంటే ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు అంటే అమ్మవారిని దర్శించుకొని వెళ్ళండి. ఒకవేళ టైం లేదనుకుంటే రిటర్న్లో వచ్చేటప్పుడైనా సరే తప్పకుండా మైసిగండి టెంపుల్కి వెళ్ళేసి రండి, చాలా మంచిది అనమాట. సో అందరూ చాలా బాగా బిలీవ్ చేస్తూ ఉంటారు, నమ్మకం కూడా ఇక్కడ అమ్మవారిని బాగా నమ్ముతూ ఉంటారనమాట. ఒక జాతరలా కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడు అంటే ట్యూస్డే సండే మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది. సో నార్మల్ డేస్లో, వీక్ డేస్లో తక్కువగానే ఉంటారు, కానీ
వీక్ అంటే ట్యూస్డే రోజు అన్న సండే రోజు మాత్రం అసలు ఫుల్ క్రౌడ్ ఉంటారండి ఇక్కడ. మనం ఎన్నిసార్లు అండి ఒక 2-3 టైమ్స్ వచ్చామండి మేము కూడా. మా కార్ పూజ కూడా ఇక్కడ 2 కార్లవి కూడా ఇక్కడ ఒకసారి పూజ చేసి అందరినీ ఇన్వైట్ చేసామన్నమాట. అంటే దావత్ లాగా ఇస్తారు కదా, సో పార్టీ లాగా అట్లా అందరినీ ఇన్వైట్ చేసాము. అప్పుడు 2 యాటల్ని కోసాము. మా ఆయన గారు చెప్తున్నారు. బాగుంటుంది ఇక్కడ, 1 డే ఇట్లా స్పెండ్ చేయొచ్చు కదండి. అంటే ఆమన్గల్ ఇటు కల్వకుర్తి ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా బిలీవ్ చేస్తుంటారు. డిండి ప్రాజెక్ట్కి అయితే వచ్చేసామండి. వాటర్ ఫుల్గా ఉన్నాయి కదా, డ్యామ్. ఇక్కడ ఏం పెడతారు ఇట్లా అన్ని ఇట్లా చూడండి, అందరు పిల్లలు బాగా డ్యామ్. ఇందులో నుంచి నీళ్లు వదిలినప్పుడు వచ్చేసాయి కదా బయటకి, ఇట్లా పంట పొలాలకు అన్ని ఇటు నుంచే వెళ్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ హరిత రిసార్ట్ కూడా ఉంది స్టే చేయడానికి మంచిగా. రెస్టారెంట్. ఓకే ఓకే, సారీ. మేమైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నామండి, ఎందుకంటే స్పర్శ దర్శనం కదండి. స్పర్శ దర్శనం అనేది మాకు అసలు రియల్గా చాలా హ్యాపీగా అనిపించింది. టికెట్స్ దొరికాయి స్పర్శ దర్శనంకి అనగానే. అండ్ ఆల్ ఆఫ్ సడన్గా కూడా వెళ్తున్నాం కదా. ఎప్పుడు వెళ్ళినా కూడా మేము నార్మల్ దర్శనం చేసుకొని ఉంటాము, స్టే చేస్తాము, నార్మల్ దర్శనం చేసేసుకొని అక్కడ చుట్టుపక్కలవన్నీ చూసేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాము 2 days ఉండేసి. బట్ ఇప్పుడు మాత్రం అలా కాదు, స్పర్శ దర్శనంకి టైంకి వెళ్ళిపోవాలి. సో అక్కడ ఆ టైంకి ఉండాలి కాబట్టి మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాము, ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా. సో అంటే స్పర్శ దర్శనం అనగానే ఆ శివుడిది అలా అనగానే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్ అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత రష్ కూడా ఉన్నారు అని అంటున్నారు, హాలిడేస్ కదా, సో ఉన్నారని అంటున్నారు. కాకపోతే శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు అండి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఘాట్ రూటు, లోయ బాగా ఉంటుంది, వ్యాలీ అంటే కింద ఎత్తుగా ఉంటుంది కదా. సో అంటారు అంటే తిరుపతి ఘాట్ రూటు ఎక్కువగా ఉంటుంది డిస్టెన్స్, కానీ దానికన్నా తక్కువగా ఉన్నా కూడా శ్రీశైలం ఘాట్ రూట్ అనేది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో ఇందులో ఏంటంటే 1 వేనే అనమాట, అటు ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అవి చూసుకుంటూ వెళ్ళాలి, అందుకోసం అని చెప్పేసి జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పేసి అంటుంటారు. ఇక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయండి, 9 to మార్నింగ్ 6 to నైట్ 9 వరకు అనుకుంటాను. మళ్ళీ నైట్ 9 నుంచి క్లోజ్ చేసేసి మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు. నైట్ అంతా కూడా ఎందుకనంటే అంటే అడవి ప్రాంతం కదా, అదంతా కూడా ఫారెస్ట్ కదా, అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తాయని చెప్పేసి టైమింగ్స్ ఉన్నాయన్నమాట. ఊరికి వెళ్ళాలి రావణపేట. నైట్ చెప్పారు నాకు రేపు పెళ్లి చూపులని, అంటే నేను అన్న పెళ్లి చూపులు వెళ్ళావు, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పా. చెప్తే లేదు మనం పోయేది ఉప్పలమ్మకి, నువ్వు దూరం నుంచి చూడు అమ్మాయిని, నచ్చింది అంటే అప్పుడే పెళ్లి చూపులు పెట్టుకుందాం అన్నారు. సరే అని పోయిన తర్వాత ఏం చేసారు, డైరెక్ట్ ఇంకా పెళ్లి చూపులే. ఎదురుగా మంచం వేసారు, ఆ మంచం మీద కూర్చోబెట్టి ఇంకా పెళ్లి చూపులు అంటారు. నేనేమన్నా అంటే అదే చూస్తున్నా, దుప్పిల్ నానా దప్పిక వేరే వాళ్ళ ఇంటి మీద వాడు వెళ్ళి దాన్ని ఎక్కిరించి వచ్చిండు, అది వాడు వెనకాల వాడి కలవ నీళ్ళు వచ్చి నవ్వుకుంటే కలవ నీళ్ళు పెట్టుకుని
కరెక్టేనా? అదే శలేశ్వరం లోపలికి వెళ్ళారు. అది హాయ్ చెప్పి కొంచెం మనం కూడా ఆడు. ఇక్కడైతే చాలా బాగుంది అండి. ఇక్కడ ఏంటి అని అంటే మేము ఇప్పుడు చూపిస్తున్న విలేజెస్ అక్కడంతా కూడా వెళ్ళే దారిలో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏంటి అని అంటే మనం ఎంతమంది ఉన్నాము, సో ఎంత క్వాంటిటీలో మనకు ఫుడ్ కావాలి అని అంటే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకి అమౌంట్ తీసుకుంటారు ప్రిపేర్ చేసి. సో ఆ ఫెసిలిటీ అయితే ఉన్నదండి. ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు ఇలా బయట ఫుడ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తారు కాబట్టి సో మనం తీసుకోవచ్చు, అలా కూడా చేయించుకోవచ్చు. చాలామంది అలా చేయించుకుంటారంట అక్కడ స్టే ఉండేవాళ్ళు. ఇంకా కింద కూడా మద్దిమడుగు అనేది టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్. సో అక్కడ కూడా ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయంట. అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాము రిటర్న్లో, చూడాలి ఇంకా ఎలా ఉంటుందో ప్లానింగ్ అనేది. ఫస్ట్ ఆ శివుడి దర్శనం అయితే అవ్వాలి, స్పర్శ దర్శనము. సో అదైన తర్వాతనే ఇంకా ఏదైనా కూడా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో నిజంగా చాలా అంటే చాలా 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 ఎగ్జైటింగ్‌గా ఉన్నారు అందరూ. అన్నయ్య వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ టైం కాబట్టి, అంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళాము కాకపోతే స్పర్శ దర్శనంకి వెళ్ళలేదు, నార్మల్ దర్శనంకి వెళ్ళేసొచ్చాము. సో ఘాట్ రూట్ చూడండి ఎంత డేంజర్‌గా ఉందో. డ్రైవింగ్ పర్ఫెక్ట్‌గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రూట్‌లో చేయగలుగుతారండి. కొంచెం రిస్క్‌గానే ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి ప్రయాణం చేసేటప్పుడు. దట్టు ఇలాంటి ప్లేసెస్‌లో ఇలాంటి రూట్‌లో వెళ్ళేటప్పుడు. అండ్ అంటే ఇక్కడ శ్రీశైలం డ్యామ్‌లో అయితే నీళ్ళైతే లేవండి, చాలా కిందికే ఉన్నాయి. ఇప్పుడు అసలు కనిపించడం లేదు గూడా. ఇంతకుముందు వర్షాకాలం అలా వస్తే మనకి మంచి వ్యూ ఉంటుంది. అంటే వాటర్ ఫ్లో బాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి, కిందికి లోపలికి ఉన్నాయన్నమాట. అందులో అందరూ బోటు అట్లా వెళ్తూ ఉంటారు. రిటర్న్‌లో వచ్చేటప్పుడు చూడాలి ఇంకా ఇవన్నీ గూడా. మేము వెళ్ళేటప్పుడు మాత్రం తీసిన వీడియోనే నేను ఇప్పుడు అప్‌లోడ్ పెడుతున్నాను కదా. సో ఈ క్లిప్పింగ్‌లో అంతా గూడా వెళ్ళేటప్పుడుది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది.
భలే పెట్టిండ్రు. అన్ని ఫ్రై ఫిషెస్ మంచి వాసన వస్తుంది పెట్టుకున్నాను. అది కొడుతుంది. వచ్చింది చచ్చుకి టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము శ్రీశైలంకి అయితే రీచ్ అయ్యామండి. సో ఒక మళ్ళీ అడ్రస్ అడుగుతున్నారు. ఇక్కడే ఒక 3-4 రౌండ్లు చుట్టించారనమాట అన్నయ్య వాళ్ళు. ముందుకి వెనక్కి ముందుకు వెళ్తూ ఉన్నాము. రూట్ మిస్ అయింది. సో వేరే వాళ్ళని అడిగి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా రష్ అయితే కొంచెం ఉన్నారనే అనిపిస్తుంది. వెహికల్స్ చూస్తుంటే హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదా. సో అందరూ దర్శనం చేసుకొని వెళ్ళడానికి అయితే వచ్చారు. చూడాలి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా ఉంటుంది అనేది. బయట వెహికల్స్ అయితే బాగా ఉన్నాయి కదండి. అవునండి అంటున్నా పిల్లలు. సో మేమైతే దర్శనం అయితే బాగా జరిగిందండి. దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వస్తున్నాం అనమాట. లడ్డూలు కూడా తీసుకున్నాము, మహాప్రసాదము లడ్డు తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనము. సో స్పర్శ దర్శనం అండి. అసలు నిజంగా స్పర్శ దర్శనం నేను ఫస్ట్ టైం అనమాట. అంటే ఎప్పుడు వచ్చినా కూడా మనం దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు స్పర్శ దర్శనం చేసుకున్నాం అనమాట. సో దీనికి సంబంధించిందంతా కూడా నేను వీడియో పెడుతూనే ఉన్నాను. తప్పకుండా చూడండి. దీని తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాము ఏంటి ప్లానింగ్ అనేది కూడా నేను వీడియో పెడతాను. తప్పకుండా వచ్చేయండి. దర్శనం అయిపోయేసరికి ఆల్మోస్ట్ మాకు 3 అయిందండి. సో నుంచి బయటికి వచ్చేసి ఇంకా కొన్ని షాప్స్ ఇలా ఉంటే ఏమైనా గుర్తు కోసం అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాము. ఏదైనా పుణ్యక్షేత్రంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేవి ఫేమస్ ఫొటోస్, అంటే ఆ పూజకు సంబంధించినవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి కదా. గుర్తు కోసం ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటాం కాబట్టి సో అలా వెళ్ళామన్నమాట. లేట్ అయిపోయింది, ఆకలి అవుతుంది పిల్లలందరికీ కూడా. పిల్లలందరూ వెళ్ళిపోయారు కార్లోకి, పెద్దవాళ్ళం మాత్రమే ఇటువైపు వచ్చేసాము. ఏమైనా తీసుకుందామని చూసాం కానీ అన్నీ ఇంట్లో ఉన్నవే ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఎండ కూడా బాగా వస్తుంది, ఆకలి అవుతుందని చెప్పేసి జస్ట్ అలా చూసేసి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ నుంచి నన్ను ఒక్కదాన్ని తీసుకోండి, నేను పంపిస్తాను. అయిపోయిందా? చాలా సరిపోయింది. కిందకి పెడదాం మరి. కంఫర్ట్గా లేదు నాకు. ఒక చైర్ మీద పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. నాకు కలుపుకొని తినడానికి అరిటాకులో ఇస్తుందా? నాకేంటి పండింత చిన్నగా వేసిండు, రోజులకేందంటే పెద్దగా వేసిండు, మదన్నకి నాకు చిన్నగా వేసిండు. అంటే చిన్న తిండి నీ పెద్ద తిండి నీ పండిపోయినా బొక్క కూడా పడ్డది మాకు. మా వేణుగారి మంచి ఆకు వచ్చింది. మా ఆవిడకి ఒకటి షేర్ చేయమని పడుతుంది భయం కదా ఇందా నుంచి మీకు. పడదు, పిల్లలకి ప్లేట్ మీట్ సరిపోద్దండి. కడిగే పెట్టిందా మళ్ళీ కడుగుతుంది. లేదు చూడు ఏంటి కాదు పిక్కిల్ ఇదంతా. అరిటాకులో బీరకాయ పప్పు, దొండకాయ పప్పు, పులిహోర, పచ్చడి. వాటర్ గ్లాసులలో పోసుకున్నారా? దొండకాయ और दाल चिकन विच बस इधर बस मैं आते नहीं मसाले चाट मसाले ఇది బీరకాయ అన్నయ్య చాట్ మసాలా వేస్తారు దీంట్లో.
ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా హైదరాబాద్‌కి అయితే స్టార్ట్ అయ్యామండి. మధ్యలో డ్యామ్ దగ్గర ఆగాలి అని అనుకున్నాము కానీ, ఎండ ఇంకా చాలా ఎక్కువగా ఉన్నది. తగ్గలేదనమాట. ఎండలో వీళ్ళు దిగము అన్నారు. పిల్లలందరూ గూడా టైర్డ్ అయ్యి ఉన్నారు కాబట్టి, సో, డైరెక్ట్‌గా ఇంకా హైదరాబాద్‌కి వెళ్ళిపోదాము అని అన్నారు. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కదండీ మేము. చాలా పిల్లలు గూడా ఆ టైంలో లేచి రెడీ అయ్యి, మళ్ళీ ఇంకా బాగా టైర్డ్ అయిపోయారు. నిద్ర సరిపోలేదు వాళ్ళకి. అందుకోసమే దర్శనం అయిపోగానే ఇంకా అక్కడే లంచ్ చేసేసుకొని బయలుదేరామనమాట. ఇంకా వాళ్ళకి మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8:30, 9 అయిపోయింది. అంటే 8 అయిందనుకుంటాను. ఆకలి, ఆకలి అంటున్నారు. ఇంకా మధ్యలోనే అంటున్నారని చెప్పేసి డైరెక్ట్‌గా సరే ఫస్ట్ మా ఇల్లే వచ్చేస్తుంది. మా ఇంటికి వెళ్ళిపోదాము. త్వరగా కుక్ చేస్తే పిల్లలందరూ తినేస్తారు అని చెప్పేసి మా ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత పాపం చందన్నయ్యనే వెజిటబుల్స్ అవన్నీ తీసుకున్నారు. అక్కడ నేను దిగడానికి గూడా నాకు ఓపిక లేకుండే. అన్నయ్యే తీసుకొనొచ్చారనమాట. తీసుకొనొచ్చి ఇంకా త్వరగా ఫాస్ట్‌గా రైస్ కడిగి పెట్టేసాను నేను. అన్నయ్య వంట చేసేసారు. చందన్నయ్య మా ఇంట్లోనే ఇంకా టమాటా చట్నీ చేశారు. ఇక్కడ టమాటా చట్నీ చేయడానికి కోసమని ఇవి ప్రిపేర్ చేస్తున్నారు. పచ్చి పులుసు చేశారనమాట. దాని తర్వాత ఆలుగడ్డ ఫ్రై గూడా చేశారు. పిల్లలు ఇష్టంగా తినేవి ఏమున్నాయి అండ్ ఫాస్ట్‌గా అయిపోయేయి ఏమున్నాయి అని జెప్పేసి అవి చేసేసాము. ఎందుకనంటే అప్పటికే అందరూ అలసిపోయారు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయారు. వాళ్ళకి కూడా అందరూ టైర్డ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఫాస్ట్‌గా చేసేస్తే వాళ్ళు గూడా తినేసి పడుకుంటారు గదా! అందుకోసం అని జెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా అయిపోయే కర్రీసే చేసేసామనమాట. నిజంగా అండి. బాగా ఎంజాయ్ చేసాం. వన్ డే ట్రిప్ అయినా గూడా వెళ్ళడం, రావడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. జర్నీలో చాలా మంచిగా ఎంజాయ్ చేశామనమాట. అందరూ గూడా పిల్లలు గూడా బాగా ఎంజాయ్ చేశారు. మీరు లాస్ట్ ఇయర్ చూస్తే గూడా ఇదే టైంకి మేము ట్రిప్‌లోనే ఉన్నాము. అంటే అరుణాచలం సారీ, అన్నవరం వెళ్ళామండి అప్పుడు. ఇక్కడ చూస్తున్నారు గదా! నా ఫేస్ అయితే ఎంత టైర్డ్‌గా అనిపిస్తుందో. సో, ఆలుగడ్డలు నేను బాయిల్ చేసి పీల్ తీసేసాననమాట. సో, అప్పటికే అన్నయ్య ఆల్మోస్ట్ కర్రీస్ అన్నీ చేసేసారు. టమాటా చట్నీ అవన్నీ చేసేసారు. ఇది లాస్ట్ ఇంకా. ఇది చేసేసి మేము గూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డిన్నర్ చేసేసేయాలి. స్పర్శ దర్శనం అసలు నా లైఫ్‌లో మర్చిపోలేనిదండి. అంత దగ్గర నుంచి శివుడిని టచ్ చేసి అంటే మన కోరికలని చెప్పుకోవడం కానివ్వండి, అది ఆ ఫీలింగ్ అనేదే డిఫరెంట్‌గా అనిపించింది నాకు. చాలా టెంపుల్స్‌కి వెళ్ళాము మేము కానీ, ఇలా నాకు ఇంకా మంచిగా అనిపించింది. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎవరికైనా వీలుంటే ఒక్కసారైనా స్పర్శ దర్శనంకి వెళ్ళండి. ఇంకా మాకు టైం లేకుండే అక్కడ అంటే స్టే చేయడానికి. ఉండుంటే డెఫినెట్‌గా ఇంకా అన్నీ చూసేవాళ్ళము కొండ మీద. అంటే ఇంతకుముందు మేము ఆల్రెడీ వెళ్ళినాము. అన్నీ చూసిన వాళ్ళమే. అన్నయ్య వాళ్ళు మాత్రం ఫస్ట్ టైమ్ అనమాట వెళ్ళడము. సో, నెక్స్ట్ టైమ్ అక్కడ స్టే ఉండేలాగా ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాము. వెదర్ గూడా అంత వేడిగా ఉంది కదా! సో, చల్లగా ఉన్నప్పుడు వింటర్ సీజన్‌లో అలా వెళ్తే బావుంటుంది. సో, అలా ఒకసారి మళ్ళీ ప్లాన్ చేసుకుంటాము.
ఐ థింక్ డెఫినెట్గా మీకైతే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.